అందరికీ శుభములు. బైబిల్ గ్రంథాన్ని తీయండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఈరోజు వర్తమానం కొరకు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అయితే ఈరోజు వర్తమానం భాగంగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూసినప్పుడు, దానికంటే ముందుగా 2వ వచనం నుంచి 4వ వచనం వరకు కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేశాం. అది ఏమిటి అంటే, చాలా మందికి ఇష్టం లేని ఒక టాపిక్ ఏంటంటే శ్రమలలో సంతోషించుట. శ్రమలలో సంతోషించుట ఇది చాలా మందికి ఇష్టం లేని కాన్సెప్ట్. అంటే శ్రమలలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనం సంతోషించాలి, మహానందం అని ఎంచుకోమన్నాడు. అయితే మహానందం అని ఎందుకు ఎంచుకోవాలని ఒక 3 విషయాలు మీతో నేను పంచుకున్నాను. ఆ 3 విషయాలు, మొట్టమొదటిది శ్రమలు మన నిజ విశ్వాసమును నిరూపిస్తుంది కాబట్టి, రెండవది శ్రమలు మనలో ఓర్పును పుట్టిస్తుంది, మూడవది శ్రమలు మనలను యేసు క్రీస్తులాగా మారుస్తుంది. అమ్మ వినాలి, యేసు క్రీస్తులాగా శ్రమలు మనలను మారుస్తుంది కాబట్టి మనము శ్రమలలో సంతోషించాలి. అయితే అంతటితో అయిపోయిందా అనంటే అంతటితో అవ్వలేదు. మహా సంతోషించమని చెప్పిన ఆ దేవుడే 5వ వచనం నుంచి 8వ వచనంలో మనల్ని ఒక పని చేయమన్నాడు. రెండవ పని, శ్రమలలో సంతోషించాలి. అంటే శ్రమలను సంతోషించి అంతటితో ఆగిపోకూడదు. ఆ శ్రమలను సంతోషంగా స్వీకరించడంలో అంతటితో ఆగిపోకుండా మనం చేయవలసిన మరొక పని ఏంటో తెలుసండి, శ్రమలలో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. శ్రమలలో దేవునికి ఇష్టమైన ప్రార్థనను చేయాలి. చూడండి 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అడగవలెను అంటే అర్థము ప్రార్థించుట, అర్థించుట, బ్రతిమలాడుకునుట. దేవుణ్ణి మనము ఇది మా కోసం చేయండి అని అడగడం అన్నమాట. ఎప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడలా అని అంటే శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలను హ్యాండిల్ చేయడానికి, ఆ శ్రమలను మనం తట్టుకోవడానికి మనకు జ్ఞానం కావాలి. చాలా మంది జ్ఞానాన్ని ఏమనుకుంటారంటే చదువుకు సంబంధించిన జ్ఞానం అనుకుంటారు. మీరు చూస్తే చాలా మంది ఈ వాక్య భాగాన్ని అలా బోధిస్తారు. ఎలాగా? నీకు జ్ఞానం లేదా, చదువు రాదా, అయితే నీవు దేవుణ్ణి అడుగు. చదువు కూడా దేవుడే ఇస్తాడు, ఆ తెలివితేటలు కూడా దేవుడే ఇస్తాడు, దేవుణ్ణి అడగొచ్చు. కానీ ఈ వాక్య భాగంలో, ఈ సందర్భంలో అది అలా అర్థం చేసుకోకూడదు. ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తామో మనకు జ్ఞానము కావాలి. అటువంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి అడగాలని చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన దయచేయవాడు అంటున్నాడు. 6వ వచనం 7వ వచనంలో ఎలాగ మనం ప్రార్థన చేయాలి అనే విషయాలు కూడా చెబుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకునే పాఠము శ్రమలలో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయుట. చాలా మంది ఈ పని చేస్తారు. ఎప్పుడైతే కష్టాలు, బాధలు వస్తాయో వాళ్ళ సొంత జ్ఞానం పైన ఆధారపడతారు, వాళ్ళ సొంత మనుషుల పైన,
వాళ్ళ శక్తి పైన ఆధారపడడం అనేది మనుషుల యొక్క నైజం. కానీ ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మీకు జ్ఞానం కొదువై ఉన్నప్పుడు, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దేవుణ్ణి అడగాలని చెబుతూ ఉన్నారు. ఎవరెవరైతే దేవుని పైన ఆధారపడ్డారో వాళ్ళ కష్టకాలాల్లో వాళ్ళు దేవుని కొరకు అద్భుతాలు చేయగలిగిన వారు. దేవుడు అటువంటి వారి ద్వారా ఎంతో గొప్ప అద్భుతాలు చేయగలడు. పరిస్థితులను తారుమారు చేయగలడు ఎవరైతే ఆయన పైన ఆధారపడతారు. అందుకనే ఈ వాక్య భాగంలో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయుటకు 3 సూత్రాలు మనము తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయుటకు 3 సూత్రాలు ఈ వాక్య భాగంలో ఉంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయుటకు మొదటి సూత్రము ఏమిటో తెలుసండి? 5వ వచనంలో ఉంది, చూడండి. 5వ వచనంలో ఉంది. అదేంటంటే, మన బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి. ఇది మొదటి సూత్రం. అంటే మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేయాలి అన్నప్పుడు మొట్టమొదటి సూత్రం ఏందో తెలుసా? మీ బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి. చాలా మందికి వాళ్ళ బలహీనత గుర్తించరు. మీరు చూడండి ఏమంటున్నాడు 5వ వచనంలో, నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల అన్నాడు. ఏదో కొదువుగా ఉంది, ఏదో బలహీనత ఉంది, ఏదో అవసరత ఉంది, ఏదో మీకు కావాల్సింది, మీ అంతటా మీరు జీవించలేని స్థితి. మీ బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి. ఇది మొదటి సూత్రం. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము? అన్ని బాగున్నాయి అనుకోండి, అన్ని బాగుండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఎలా అంటాడు, బాబు ఏం బాగలేదు, అమ్మ ఏం బాగలేదు, నాకు అన్ని బాగుంది అన్నారు అనుకోండి. మరి ఎందుకు వచ్చావు అక్కడికి? అన్ని బాగుంటే నాతో నీకేంటి పని? చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడికి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు, కానీ ఎందుకోసం వాళ్ళు ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. దేని నిమిత్తం ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళ బలహీనతలను గుర్తించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళడము అది వెర్రితనం. ఏ విధంగా అయితే పేషెంట్కి తన బలహీనత తెలియకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అలాంటిదన్నమాట. ఏదో ఒక ప్రాబ్లం తెలియాలి మనకి. అయితే ఇక్కడ మన సమస్య ఏంటో తెలుసా అండి? ఇక్కడ జ్ఞానము కొదువై ఉన్నాడలా అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞానము అంటే శ్రమలలో నిలబడే జ్ఞానం. ఎప్పుడైతే మీరు శ్రమల గుండా వెళ్తారో మీకు జ్ఞానం అవసరం, దేవుని జ్ఞానం అవసరం ఆ శ్రమలలో మీరు నిలబడ్డానికి. అయితే కొంచెం లోతుగా వెళ్దాం. చాలా మంది అనుకున్నట్టుగా ఈ జ్ఞానం అంటే ఇది చదువు కోసం వచ్చే తెలివితేటలు కాదు. చదువు కోసం వచ్చే తెలివితేటలు కాదు. ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే, ఒకసారి చూడండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీయండి. జ్ఞానము అంటే అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ 3వ అధ్యాయము 13వ వచనం ఎలాగుంది, నీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవని. చూశారండి, నీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. ఇక్కడ మంచి క్రియలు ఉంటాయి. అంటే జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మంచి క్రియలు. ఇక్కడ అంటే ఏమంటున్నాడు, ఇతను జ్ఞాని అని అంటే యాకోబు ఉద్దేశంలో ఏంటి? అతడు నైతికంగా మంచిగా ఉన్నాడు, ఆ వ్యక్తి దైవికంగా మంచిగా ఉన్నాడు అని అర్థం వస్తుంది. జ్ఞానము కలిగి ఉండడం అంటే దైవికంగా జీవించడానికి మనకు కావలసిన స్కిల్ అన్నమాట, నైపుణ్యత అన్నమాట. చూడండి 17వ వచనం ఎలాగా ఈ జ్ఞానాన్ని యాకోబు వాడుతున్నాడంటే 17వ వచనం ఎలాగుంది, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది,
మృదువైనది, సులభముగా లోబడినది, కనిక్రముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. పైనుండి వచ్చు జ్ఞానము ఎలాంటిదంట? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనిక్రముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అంటే అర్థమవుతుందా? యాకోబు జ్ఞానము అంటే ఎలాగ వాడుతున్నాడు? ఇది లోక సంబంధమైన విషయంలో జ్ఞానం కాదు. ఇది పరిశుద్ధతకు సంబంధించింది, మన నడవడికకు సంబంధించిన విషయం అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, యాకోబు ఈ మాట చెప్తా ఉన్నాడు, ఏమని? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడలా అన్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడలా అంటే ఇక్కడ అర్థం ఏంటి? మీలో ఎవరికైనాను దైవికమైన జీవితము కొదువై ఉన్న ఎడల. అర్థమవుతుందా యాకోబు ఏం చెప్తున్నాడు? అంటే మీరు శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు మీరు పాపం చేసే ఆస్కారం ఉంది, మీరు తప్పు చేసే ఆస్కారం ఉంది. అంటే ఆ శ్రమల గుండా వెళ్తూ మీరు అనేక రకాలైన తప్పిదముల్లో పడే ఆస్కారం ఉంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైనది, అది దైవికమైనది, అది యేసు క్రీస్తును పోలి జీవించడం, జ్ఞానం కలిగి ఉండడం అంటే ఈ సందర్భం. అయితే ఎందుకు యాకోబు ఇలా చెప్తూ ఉన్నాడంటే, మనకు తెలుసు కొంతమంది భక్తులు బైబిల్లో వాళ్ళు కూడా శ్రమల గుండా వెళ్ళినప్పుడు పాపం చేశారు. జ్ఞానం లేకుండా ప్రవర్తించడం అంటే దైవికంగా లేకపోవడమే అర్థం అన్నమాట. అయితే అబ్రహాము తెలుసు కదా, అబ్రహాముకి పిల్లలు లేరు, అది శ్రమ, అబ్రహాముకు వచ్చిన శ్రమ. దానికి ఏ తప్పు చేశాడు? ఆగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూ ఉంది, ఇశ్రాయేలీలకు ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాములో నుంచి వచ్చాడు. ఆగర్ సంతానం ఇస్మాయిల్. ఇప్పటికీ ఇశ్రాయేలీలకు, యూదులకు ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. అంటే శ్రమ వచ్చిన తర్వాత అబ్రహాము తప్పిదం చేశాడు, జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. మరొక ఉదాహరణ, మోషే దేవుడు ఏమన్నాడు? బండను కొట్టొద్దన్నాడు. అయితే బండను ఎందుకు కొట్టాడు? ఆ పాపం ఎందుకు చేశాడు? శ్రమ వచ్చింది మోషేకి. ఏంటి ఆ శ్రమ అంటే, ఇశ్రాయేలీయులు మోషేకు కోపము రేపారు. ఇశ్రాయేలీయులు మోషేను ఇబ్బంది పెడుతూ ఉంటే అతని కోపం వచ్చి టక్కరని కర్రతో బండను కొట్టాడు. వాగ్దాన దేశానికి వెళ్ళలేక పోయాడు. అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతాయో అప్పుడు పాపాలు, జ్ఞానం లేకుండా మనుషులు ప్రవర్తిస్తారు. ఇంకో ఉదాహరణ చూడండి, ఏలియా ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? దహించు అగ్ని పైనుంచి దిగొచ్చింది, బయలు దేవతను ఆరాధించే వాళ్ళు చనిపోయారు. కానీ నెక్స్ట్ సీన్ లో ఏమైంది? అంత రోషము కలిగి అంత బాగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ సీన్ లో ఏమైందంటే జెజబేలు తరుముతాడు ఏలియాని. అప్పుడు భయపడి పారిపోతా ఉన్నాడు. భయపడి పారిపోతా ఇలా అంటాడు, నేను ఒక్కరినే ఉన్నాను, ఎవరు లేరు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు, నేను ఒక్కరినే ఉన్నా అంటాడు. ఏమొచ్చేసింది ఆయనకి? శ్రమ ఎప్పుడైతే ఏలియాకు వచ్చిందో అతనిలో గర్వం వచ్చింది, నేను ఒక్కరినే ఉన్నాను, ఇంక ఎవ్వరు లేరు దేవుడి కోసం నిలబడేవాళ్ళు. చూస్తున్నారా, బైబిల్లో ఉండే భక్తులు ఎప్పుడైతే వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారో జ్ఞానం లేకుండా ప్రవర్తించారు, దైవికంగా లేకుండా వాళ్ళు ప్రవర్తించారు. అబ్రహాం అదే చేశాడు, మోషే అలాగే చేశాడు, ఏలియా అలాగే చేశాడు. ఇంత పేతురు సంగతి ఏంటి? కొత్త నిబంధనలో ప్రభువా నువ్వు నేను నిన్ను విడిచిపెట్టను అంటే ఎలా చెప్పాడంటే, నేను చచ్చిపోయినా నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కానీ శ్రమ వచ్చేసరికి, యేసు ప్రభుని పట్టుకునేసరికి ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే శ్రమలు వచ్చిన తర్వాత జ్ఞానము లేకుండా ప్రవర్తించడం. శిష్యులు కూడా గొప్ప గాలి తుఫాను వచ్చేసింది, అప్పుడు భయపడిపోయారు. శ్రమ వచ్చేసరికి పాపాలు చేస్తూ వచ్చారు, జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఎందుకు యాకోబు ఈ మాటలు రాస్తున్నాడు తెలుసండి? గొప్ప గొప్ప భక్తులే వాళ్ళు శ్రమల గుండా వెళ్ళినప్పుడు జ్ఞానము లేకుండా ప్రవర్తించారు. అంటే జ్ఞానము లేకపోవడము, పవిత్రమైన జీవితం లేకపోవడము,
అంటే నైతికంగా జీవించడం అనేది జ్ఞానం కలిగి ఉండడం లాంటిది. అయితే మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నాడలా, అబ్రాహాములాగా, మోషేలాగా, ఏలియాలాగా, పేతురులాగా అనేక మంది భక్తుల వలె నీకు శ్రమలు వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత నీకు జ్ఞానం కావాలి. నీకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము నీకు పొదువై ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి అడగవలెను. అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి. ఇది మొదటి సూత్రం. ఏంటి మన బలహీనత? ప్రభువా, నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను పాపం చేసే ఆస్కారము ఉన్నది, జ్ఞానం లేకుండా ప్రవర్తించే ఆస్కారము ఉన్నది. కాబట్టి నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను పాపం చేయకుండా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు, పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించు, పాపం లేని జీవితాన్ని అనుగ్రహించు అని దేవుణ్ణి మనము అడగాలి. దేవుణ్ణి అడగవలను అనేది చూడండి 5వ వచనంలో, అది ఆజ్ఞ. అంటే మీరు అడిగితే అడగండి, లేకపోతే లేదు, అలా కాదు. మీకు ఇష్టమైతే అడగండి, కష్టమైతే వద్దని కాదు. ఖచ్చితంగా ఎవరికైతే జ్ఞానము కొదువైందో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఎవరైతే శ్రమల్లో ఉన్నప్పుడు తప్పులు చేసే ఆస్కారం ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి, దేవునికి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం ఇలాగుంది. చూడండి, 22:41. వారి వద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. ఎవరు ప్రార్థించారు ఇక్కడ? యేసుక్రీస్తు మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మన పాపములను భరించడానికి, అమ్మ మీరు వినాలి, మన పాపములను భరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రమల గుండా వెళ్తున్నాడు. దేవుని ఉగ్రత ఆయన పైకి రాబోతుంది. అది గమనించిన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రార్థించాడు. అయినా నీ చిత్తమే జరగాలి, నా చిత్తము కాదు అని యేసు ప్రభువే శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తే మరి నీవెంత, నేనెంత? మనకి ప్రార్థన చేసే అలవాటు ఉందా శ్రమలు వచ్చిన తర్వాత? లేదంటే కత్తి పట్టుకుని ఆ శ్రమల వైపు దాడికి పోతా ఉన్నాం. మనము ఆ శ్రమలను తీసివేయడానికి, ఆ కష్టాల నుంచి బయటపడడానికి మనంతట మనము మనపై ఆధారపడి, లేదంటే బంధువులపై ఆధారపడి, లేదంటే వాళ్ళపైన వీళ్ళపైన గొప్ప గొప్ప వ్యక్తులపైన ఆధారపడి మనము శ్రమలపైన యుద్ధం చేస్తా ఉన్నామా? లేదంటే దేవుని పైన ఆధారపడతా ఉన్నాము? కానీ యాకోబు అంటూ ఉన్నాడు, ప్రజలారు వినండి, మనం ఖచ్చితంగా మనకు జ్ఞానము కొదువై ఉన్నాయడల శ్రమలలో దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి మనము అడగాలి. ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి, కష్టకాలం ఉందనుకోండి. సో అక్కడ ఎలా జ్ఞానం కలిగి ఉండాలి అంటే, కష్టకాలం వచ్చిందండి, అన్యాయంగా మనం డబ్బులు సంపాదించకూడదు, నిజాయితీగా సంపాదించాలి. ప్రభువా, ఇదిగో కష్టకాలం వచ్చింది, నేను అన్యాయంగా డబ్బులు సంపాదించకూడదు, నేను న్యాయంగా డబ్బులు సంపాదించాలి. అది జ్ఞానం కలిగి ఉండడం అంటే, దేవుణ్ణి అడగడం అంటే. ఒకవేళ పేషెన్స్ లేదనుకోండి, కోపం వస్తా ఉందనుకోండి, ఊరికి ప్రభువా, నాకు శ్రమ వచ్చినప్పుడు కోప్పడతా ఉన్నాను, నాకు జ్ఞానాన్ని నేను కోప్పడకుండా ఉండడానికి. ప్రభువా, నాకు శ్రమ వచ్చినప్పుడు ఇతరులను క్షమించలేని స్థితిలో ఉన్నాను, నాకు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాను, క్షమించే జ్ఞానాన్ని నాకు దయచేయి అని మనం ప్రభువుని అడగాలి. అంటే ఎప్పుడు అడుగుతామో మన బలహీనత మనకు
అర్థమైతేనే మనము అడుగుతాము. మన బలహీనత అర్థం కాకపోతే మనము అడగలేమన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇది మొదటి సూత్రం. మొదటి సూత్రం ఏంటి? శ్రమలలో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. 3 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రము మన బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి. రెండవ సూత్రము దేవుణ్ణి గూర్చి తెలుసుకుని ప్రార్థించాలి. మన బలహీనతను గూర్చి తెలుసుకుని ప్రార్థించాలి. రెండవది దేవుని గూర్చిన అవగాహన కలిగి ప్రార్థించాలి. చూడండి 5వ వచనం ఏమనంది? 5వ వచనంలో, నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడు కదా, అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? ప్రజలు వినండి, మనం దేవుణ్ణి అడగాలి, బలహీనతలను ఎరిగి అడగాలి. రెండవది, నీ దేవుడెవరో ఎరిగి అడగాలి, నీ దేవుడెవరో తెలుసుకుని అడగాలి. అదే యాకోబు చెప్తా ఉన్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు? మీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతలను బట్టి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ డాక్టర్ గురించి మీకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు చెవులకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, నోస్కి చెవికి వచ్చిందనుకోండి, నేను హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళను. అర్థమవుతుందండి? నేను ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో ఆ డాక్టర్ ఎవరో మనకు తెలియాలి. అప్పుడు తెలిసినప్పుడే మనము ఆ డాక్టర్ దగ్గరికి ఏ విధంగా వెళ్తామో, ఇప్పుడు మీరు ప్రార్థించాలంటే ఖచ్చితంగా మీరు ఆయన గురించి మీరు తెలుసుకోవాలి. అరే దేవుణ్ణి అడగమంటున్నావు, మరి ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎలాంటి వాడు? శ్రమలలో నీతో పాటు ఉంటాడా ఉండడా అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క 3 గుణగణాలు ఇక్కడ యాకోబు మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటండి? 3 గుణగణాలు. దేవుని యొక్క ఈ 3 గుణగణాలు మనకు అర్థమైతే ఎప్పటికీ ఈ దేవుని పైన మనము ఆధారపడతాం, ఎప్పటికీ ఈ దేవునికి మనము ప్రార్థిస్తాం. దేవుని యొక్క మొదటి గుణగణం ఏంటో తెలుసా? ఆయన జ్ఞాని. ఆయన ఎవరంటే జ్ఞాని. చూడండి 5వ వచనంలో ఏమన్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్నాడలా అతడు ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి అడగవలను. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా మనం అడుగుతున్నామంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి దగ్గర ఆ విషయము ఉన్నదని అర్థం. ఎవరిని డబ్బులు అడుగుతారు మీకు అవసరమైనప్పుడు? అందరిని అడుగుతారండి? తమ్ముడు అందరిని అడుగుతావా? ఎవరిదైతే డబ్బులు ఉందో వాళ్ళనే అడుగుతాం. ఎగ్జామ్ రాస్తా ఉండు, కొన్నిసార్లు పెన్ను మర్చిపోయి వెళ్ళిపోతారు ఎగ్జామ్ హాల్. ఎవరిని పెన్ను అడుగుతావో? ఒకే పెన్ను ఉంది, ఆ వ్యక్తిని అడుగుతావా? కొంతమంది ముఖ్యంగా లేడీస్ అనమాట, వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళు 5-6 పెన్నులు తీసుకొస్తారు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ పెన్నులు ఉందో వాళ్ళని అడుగుతాం, ఒక పెన్ను ఈ అని. అంటే ఇక్కడ దేవుణ్ణి అడగవాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు, ఈ దేవుడు జ్ఞాని, ఈ దేవుడు జ్ఞాని అని మనకి అర్థమవుతా ఉంది. అంటే మీ పైన, మనుషుల పైన అని చెప్పడం లేదు, కానీ మిమ్మల్ని అడగండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళని అడగండి అని చెప్పడం లేదు, కానీ దేవుణ్ణి అడగమన్నాడు. అంటే ఆయన జ్ఞానమునకు మూలం. ఈ దేవుడు జ్ఞానమునకు మూలం. ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో వాళ్లకు జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. శ్రమల గుండా ఏం చేయాలి, కష్టాల్లో ఏం చేయాలి అని నలిగిపోయి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్లకు జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని అని మనము చెప్పొచ్చు. మొదటి గుణగణం మీరు చూడండి, సామెతల గ్రంథం 2:6. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. 2:6లో ఇలాగుంది, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి
వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. అంటే ఆయనే ఈ జ్ఞానమునకు మూలము, ఆధారము. అంటే అది ఎలాంటి జ్ఞానమైనా సరే, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, నీకు పరిస్థితులలో అర్థం కాని స్థితుల్లో ఎలా జీవించాలి, ఏ విధంగా మెలగాలి అని నీకు అర్థం కాకపోతే ఈ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడని మనకు అర్థమవుతుంది. మరొక వచనం చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 40:28. 40:28 ఇలా చదువుతుంది చూడండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసుల్లడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అంటే ఆయన ఎంత జ్ఞానము కలిగి ఉన్నాడో అది మన వల్ల కాదు తెలుసుకోవడం. అంత జ్ఞానము కలిగిన వాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు జ్ఞానములో నీ దేవుడు. ఎప్పుడైతే మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీకు జ్ఞానం కావాలో, ఎలా మెలగాలి, ఎలా జీవించాలి, పాపం లేకుండా జీవించాలి అని మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు దేవుణ్ణి అడిగితే, ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన సర్వజ్ఞాని, జ్ఞానమును అనుగ్రహించేవాడు, సమయోచిత జ్ఞానమును అనుగ్రహించేవాడు. మనం పాపం మీద పాపం చేయకుండా మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఇది ఆయన యొక్క మొదటి గుణగణం. ఎందుకు ఈయన అడగాలంటే ఆయన జ్ఞాని కాబట్టి అడగాలి. మనకు కావలసిన ఏదైతే కొదువుగా ఉందో అది ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది కాబట్టి. రెండవది చూడండి, దేవుని యొక్క రెండవ గుణగణం ఏంటో తెలుసండి, ఆయన ధారాళముగా దయచేవాడు. ఆయన దాతృత్వము గలవాడు. ఎలా చెప్పొచ్చు? ఆయన దాతృత్వము గలవాడు. ఎందుకు ఆ మాట అంటున్నాను చూడండి. యాకోబు ఏమన్నాడు? యాకోబు ఇలా అంటున్నాడు చూడండి 5వ వచనంలో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవరినీ గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. ధారాళముగా దయచేయవాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో వెంటనే ఏమవుతుంది? అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడతాదో పడదో డౌట్తో చెప్తున్నాడండి. ప్రభువా నాకు 2 కోట్లు అన్నామనుకోండి, అది ఇస్తాడో కూడా తెలియదు. ప్రభువా నాకు కష్టంగా ఉంది, నాకు కారు కావాలి అన్నామనుకోండి, అది ఇస్తాడో కూడా మనకు తెలియదు, గ్యారంటీ లేదు. ప్రభువా నాకు హ్యాపీ లైఫ్ కావాలి, ఒక్క కష్టం కూడా నాకు రాకూడదంటే అది ఇస్తాడో కూడా మనకు తెలియదు. కానీ ఏదిస్తాడని చెప్తున్నాడు. ఎవరైతే జ్ఞానాన్ని అడుగుతారో, ఎవరైతే సరైన జీవితం జీవించడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో, ఇక్కడ ఉంది చెప్తున్నారు చూడండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. గ్యారంటీ అన్నమాట, గ్యారంటీ. ప్రభువా నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో నేను నీ కొరకు జీవించాలి, జ్ఞానము కలిగి జీవించాలి అని ఎవరు అడుగుతారో వాళ్ళకి ఆయన ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు. తిరుగులేదు, ఇందులో తిరుగులేదండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహించేవాడు, ఆయన దాతృత్వం కలిగిన వాడు, ఆయన ధారాళముగా ఇచ్చేవాడని అన్నాడు. చూడండి, చాలా మంది ఈ వచనాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తమ్ముళ్ళు విన్నారు ఎప్పుడైనా ఈ వచనాలు? ధారాళంగా ఇస్తాడంటే ఏమిస్తాడు? ధనధాన్యాలు, ఉద్యోగాలు, పసిపిల్లలు, ఏది కావాలంటే అది ఇస్తాడు. అదన్నాడండి ఇక్కడ. ధారాళంగా అంటే ఏది ఇస్తా అన్నాడు? జ్ఞానం. ఎవరైతే జ్ఞానాన్ని అడుగుతారో భూమి మీద జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, నైతికంగా జీవించడానికి, ప్రభు నాకు జ్ఞానం లేదు, ఈ శ్రమంలో నేను పాపం చేసే ఆస్కారం ఉందని ఎవరు అడుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా అనుగ్రహింపబడును. ఆయన ధారాళముగా దయచేవాడు. ధారాళంగా దయచేయడం అంటే ఏక హృదయంతో ఆయన ఇస్తాడనమాట. ఏక హృదయంతో ఇవ్వడమే ధారాళంగా ఇవ్వడం అంటే ఇద్దామా వద్దా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు అప్పు అడిగారు అనుకోండి, కొన్నిసార్లు ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది కదా, ఎవరో వెళ్ళి ఒకరిని అప్పు అడుగుతారు, లోపల ఎలా ఉంటుంది?
ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, ఇస్తే తిరిగిస్తారో లేదో, ఆ విధంగా ఆలోచించడాన్ని ధారాళంగా ఇవ్వడము అనరు. అంటే ఎప్పుడైతే ఏ క్షణం ఆలోచించకుండా, ఇంకో ఆలోచన లేకుండా అడిగిన వెంటనే ఇచ్చేదాన్ని ఏమంటారు? ధారాళంగా ఇవ్వడం అంటారు. 10 సార్లు సనిగి గొనిగి ఇవ్వడాన్ని ధారాళంగా ఇవ్వడము కాదు. చిన్నప్పుడు పక్కింటికి వెళ్ళేవాళ్ళు బంధువులే, ఇంట్లో కూర లేనప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పెదమ్మ అవుతుంది అనుకోండి, పెదమ్మ కొంచెం కూర అన్నాం అనుకోండి, ఆ పెదమ్మ ఏమంటుందో తెలుసండి, వెంటనే కూర ఇవ్వదు. కూర చేయలేదే, చేసిన కొంచెం ఉందే, అర్థమవుతుందండి. సో తర్వాత వెళ్ళి అక్కడ చూసేసరికి ఆ గిన్నెలో వేసేటప్పుడు మనం చూస్తాం కదా, చాలా ఉంటుంది చేపల కూర, చాలా ఉంటది కూర, కానీ కొంచెమే చేశాను, కొద్దిగా చేశానని లోపల కొంచెం ఇద్దామని ఇవ్వకూడదని మనసులో ఇవ్వడాన్ని ధారాళంగా ఇవ్వడము కాదు. కానీ ఇక్కడ ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ధారాళంగా ఇచ్చేవాడు, ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఎవరైతే నేను మంచిగా జీవించాలి, జ్ఞానము కలిగి జీవించాలని ప్రభువుని అడుగుతారో శ్రమల కాలంలో, ఆయన ఖచ్చితంగా ధారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ జ్ఞానం కలిగి జీవించట్లేదంటే భక్తులు, ఆయన ప్రజలు శ్రమలలో, దానికి మూల కారణం ఎవరు? దేవుడు కాదు, మనం ఆయన అడగట్లేదు కాబట్టి ఆయన ఇవ్వట్లేదు. ఆయన ఏక మనసుతో ఎటువంటి కండిషన్ లేకుండా ఇచ్చేవాడు. ఈ ధారాళంగా ఇవ్వడం అనే మాటకు మరొక అర్థం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఈ పదాలు. ధారాళంగా ఇవ్వడం అంటే బేరం ఆడకుండా ఇవ్వడం, బేరము ఆడకుండా ఇవ్వడం. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏదైనా షర్ట్ కొనాలి లేదంటే డ్రెస్ కొనాలనుకోండి, ఏం చేస్తారు? ఇంత రేటుకి అడుగుతారు అనమాట. ఇంత రేటు అడిగితే అమ్మే వ్యక్తి ఏమంటాడు? నో, ఇది రాదండి, మాకే అంతకే పడింది అంటాడు అన్నమాట. సో చివరికి ఏంటంటే అతను కూడా ఏం చేస్తాడు? బేరం ఆడతాడు. మీరేం చేస్తారు? బేరం ఆడతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసండి, ఈ దేవుడు ధారాళంగా ఇస్తాడంటే ఎటువంటి బేరాలు ఆడకుండా ఇచ్చేవాడని అర్థం. అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్లకు ధారాళంగా ఇచ్చేవాడు ఈ దేవుడు. ఏంటి ఇచ్చేది? అది ఆ పాయింట్ మర్చిపోకూడదు, సందర్భాన్ని తారుమారు చేయకూడదు. జ్ఞానాన్ని ఇస్తాడు, మంచిగా ఆ శ్రమలలో నిలబడ్డానికి ఆయన ఇస్తాడు తప్ప ఇది వీటిని మీకు కావలసిన, మీకు ఏదో కోరికలు ఉంటాయి, లోక సంబంధమైన కోరికలు, ఆ కోరికలు తీరుస్తాడని కాదు. ఎవరైతే ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉంటారో, మంచిగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి, ఎవరిపైన కోప్పడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, శ్రమంలో నేను పవిత్రంగా ఉండాలి అని ఎవరు కోరుకుని ఆయనపై ఆధారపడతారో వాళ్లకు ధారాళంగా దాతృత్వంగా ఇచ్చే దేవుడు. మొట్టమొదటి గుణగణం ఆయన సర్వజ్ఞాని, రెండవది ఆయన దాతృత్వము కలిగినవాడు. అందుకనే చూడండి యాకోబు రాసిన పత్రిక 1:17 ఇలా ఉంది చూడండి. 1:17 శ్రేష్టమైన ప్రతి ఈదియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరి దగ్గర నుంచి వస్తా ఉంది? ప్రతి ఈదియు, శ్రేష్టమైన ప్రతి ఈదియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ దేవుడు సమస్తమును ఏదైతే మనకు కావాలో వాటిని అనుగ్రహించే దేవుడు. కాకపోతే ప్రాబ్లం ఏంటో తెలిసింది, ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ధారాళంగా ఇచ్చే దేవుడున్నా మనం ఆయన అడక్క జ్ఞానము లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే మనకి జ్ఞానము లేకుండా, బుద్ధి లేకుండా కొన్నిసార్లు మన ప్రవర్తన కలిగి ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మనము దేవుణ్ణి అడగట్లేదు. మూడవది చూద్దాం. మూడవ గుణగణం ఆయన సర్వజ్ఞాని, రెండవది ఆయన దాతృత్వం కలిగిన వాడు, మూడవది ఆయన గద్దించని వాడు. 5వ వచనం చూడండి. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు.
ఎవరిని గద్దింపగా అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయనపై ఆధారపడతారో, ఎవరైతే మోకరించి ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు ఖచ్చితంగా నాకు జ్ఞానాన్ని దయచేయండి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన ఎవరినీ గద్దింపక. గద్దించడం అంటే ఏయ్ ఎందుకు వచ్చావు, నీ సంగతి నాకు తెలియదా, ఎన్నిసార్లు నేను నమ్మాను, ఎన్నిసార్లు నువ్వు మాట ఇచ్చావు, కానీ నువ్వు నా మాట తప్పావు, ఈసారి నీకు ఇచ్చేదే లేదు. అంటే కొన్నిసార్లు మానవులు మనల్ని ఏం చేస్తారు, ఏదైనా మనం అడిగినప్పుడు గద్దిస్తారు. నీకు ఇవ్వను పో, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను నిన్ను నమ్మను, నీవేం చేసావో నాకు తెలుసు, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో, నా గురించి ఎంత చెత్తగా చెప్పావో నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను పో అంటారు మనుషులు కదండి. కానీ ఈ దేవుడు ఎవరిని గద్దింపక అన్నాడు. ఎవరిని గద్దింపక అనే మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయనలో ఉండే మూడవ గుణగణము, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తాడో వాళ్ళని ఆయన త్రోసివేయడు, ఆయన గద్దించడు. ఇంకో రకం చెప్పాలంటే గద్దించడం అంటే అవమానపరచడం. ఆయన మనల్ని అవమానపరచడు. ఆయన పిలుస్తాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారు నా యొద్దకు రండి అంటాడు. నా దగ్గర రండి అనే దేవుడే గాని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని ఆయన త్రోసివేసే దేవుడు కాదు, గద్దించే దేవుడు కాదు. అయితే ఎందుకు మనం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాము అని అంటే ప్రాబ్లం మనతో ఉంది. మనం సరిగా అడగట్లేదు, ఆయనపై మనం ఆధారపడట్లేదు. ఆయన మనిషి కాదు మనలను అవమానపరచడానికి. ఖచ్చితంగా ఆయన మన అవసరతను చూసి మనం తప్పు మీద తప్పు చేయకుండా మనకు జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. స్టీవ్ ఫెర్నాండెస్ అనే ఒక భక్తుడు ఉన్నాడు, అతని భార్య కెరెన్. సో వారిరువురు సంఘాన్ని స్థాపించారు. సంఘాన్ని స్థాపించిన తర్వాత చాలా మంది వచ్చారు సంఘానికి. చాలా మంది సంఘానికి వస్తే చివరికి ఏమైందంటే, అమ్మ వినాలి, చాలా మంది సంఘానికి వచ్చిన తర్వాత ఎవరో అతని మీద తప్పుడు సాక్ష్యం చెప్పారు, లేనిపోని మాటలు చెప్పారు. చివరికి సంఘాన్ని విడగొట్టి చాలా మంది వెళ్ళిపోయారు. ఆ ఉన్న 1000 కుర్చీలు, దరిదాపు 1000 కుర్చీలు ఉండొచ్చు ఆ సంఘంలో, దరిదాపు మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం ఖాళీ అయిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. అరే ఇలాగ నాకు అన్యాయంగా నా పైన నింద వేసి, నన్ను నా తోటి పనిచేస్తున్న సేవకులు నన్ను మోసం చేసి నన్ను ఇబ్బంది పెట్టారని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అతని భార్య కలిసి ప్రార్థించడం మొదలు పెట్టారు అదే హాల్లోనే. ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో మేము పాపం చేయకూడదు, జ్ఞానం కలిగి జీవించాలి, ఎట్లయినా ఈ సంఘాన్ని నీవే కట్టు ప్రభు అని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మొదలు పెట్టంగానే ఖాళీ ఉన్న కుర్చీలన్నీ నిండిపోయాయి. ఎలా సాధ్యమైంది అది? అది ఆ భక్తుల వల్ల సాధ్యమైందా, లేదంటే తన భార్య వల్ల సాధ్యమైందా, లేదంటే వాళ్ళు చాలా గొప్ప భక్తి పరులని సాధ్యమైందా? వారి ఇరువురు ప్రభువుని ప్రార్థించారు, అర్థించారు. ప్రభువా ఈ సమయంలో మీరు మాతో పాటు ఉండండి అంటే దేవుడు ధారాళంగా దయచేశాడు. ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి. తద్వారా ఆ సంఘం నింపబడింది. 2 సూత్రాలు. మనము శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. మొట్టమొదటి సూత్రం ఏంటి? మన బలహీనతలో గుర్తించి ప్రార్థించాలి. రెండవది దేవుణ్ణి ఎరిగి ప్రార్థించాలి. రెండవ సూత్రం, దేవుడు ఎవరు? మొట్టమొదటి విషయం సర్వజ్ఞాని, రెండవది దాతృత్వం కలిగిన వాడు, మూడవది గద్దించని వాడు. సో ఈ విషయం మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం, ఏ పరిస్థితుల్లోనైనా మనం వెళ్ళగలం. అయితే మూడవ చెప్పి నేను ముగిస్తాను. మూడవ సూత్రం, దేవునికి గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. చాలా మంది దేవుడు ఎవరో ఎరిగి ఉంటారు, వాళ్ళ బలహీనతలు ఎరిగి ఉంటారు, కానీ మూడవ సూత్రం పాటించరు. మొదటి సూత్రం పాటించిన ఏంటి? మొదటి సూత్రం బలహీనతలు నీకు అర్థమైనా, రెండవ సూత్రం ఏంటి? దేవుని గురించి తెలుసుకోవడం. నీ దేవుని గురించి తెలుసుకున్నా మూడవ సూత్రం పాటించకపోతే కార్యం జరగదు.
మూడో సూత్రం ఏంటి? దేవునిపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. చూడండి 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మూడో సూత్రం చాలా ప్రాముఖ్యమైంది. అయితే 2 సూత్రాలు మీరు పాటించినప్పటికీ మూడో సూత్రం పాటించకపోతే దేవుడు కార్యం చేయడు. మూడో సూత్రం ఏంటో తెలుసా? మీరు ప్రార్థించేటప్పుడు గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి. ఇదిగో నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఈయన దగ్గరికి వెళ్తే, ఈయన కాలు పట్టుకుంటే నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, నా సమస్యకు పరిష్కారము ఈయనే అని ఆయన్ని నమ్మి విశ్వాసముతో అడగాలి. ప్రాబ్లం ఏంటో తెలుసండి, చాలా మంది విశ్వాసంతో అడగరు, నామకార్థంగా అడగతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేయమని అంటే అదొక టైం వచ్చిందనమాట. ఆరాధన సమయము, రెండవది ప్రార్థనా సమయం వచ్చింది. చేయకపోతే ఎక్కడ బాధపడతాడో అని పాస్టర్ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఎలాంటి ప్రార్థనలు గొప్ప విశ్వాసంతో చేసే ప్రార్థనలు కాదు. ఎవరి కోసమో చేసే ప్రార్థనలు విశ్వాసంతో కూడిన ప్రార్థనలు కాదు. ఎప్పుడైతే మీరు శ్రమల గుండా ఉన్నారో మీరు ప్రార్థించాలి. అది మూడో సూత్రం ఏంటో తెలుసు, గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఖచ్చితంగా నాకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఎలా జీవించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తాడని విశ్వాసంతో ప్రార్థించాలి. అయితే చాలా మంది ఎలా అంటారు, చూడండి ఏమంటాడు ఈ 6వ వచనంలో చూడండి. అతడు ఏమాత్రమును సందేహింపక అంటే డబుల్ మైండెడ్. సందేహింపక అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒకసారి దేవుని పైన విశ్వాసం ఉంటుంది, మరొకసారి విశ్వాసము ఉండదు, డౌట్ ఉంటుంది అనమాట. అరే చేస్తాడో చేయడో, జ్ఞానాన్ని ఇస్తాడో ఇవ్వడో, పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడో ఇవ్వడో, నేను అడిగింది ఇస్తాడో ఇవ్వడో, నేను మంచిగా జీవించాలి, ఆయన మహిమ కొరకు జీవించాలని ఆయన అడుగుతా ఉన్నాను, అది ఇస్తాడో ఇవ్వడో అని సందేహించడం. అలా సందేహించకూడదు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మన విశ్వాసముతో అడగాలి, మూడో సూత్రము. కానీ మిగిలిన వచ్చిన భాగాల్లో ఎవరైతే విశ్వాసంతో అడగరో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేయరో వాళ్లకు 3 హెచ్చరికలు ఇక్కడ చెప్పాడు. విశ్వాసంతో ప్రార్థించిన వారికి 3 వార్నింగ్స్, హెచ్చరికలు ఇచ్చాడు. మొదటి వార్నింగ్ ఏంటో తెలుసా? ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేయరో వాళ్లకు సమాధానం ఉండదు. ఏముండదండి? సమాధానం ఉండదు. చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు? సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. దేంతో పోలి ఉన్నాడంట? సముద్ర తరంగము. గాలి చేత రేపబడి, ఏదో తుఫాన్ వచ్చింది అనుకోండి, గాలివాన వచ్చింది, మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటది? అలలు నిశ్శబ్దంగా వెళ్తుంటదా? నిశ్శబ్దంగా వస్తుంటది. అలలు ఘోషిస్తుందండి, నొరగల కక్కుకుంటా ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, అటు ఇటు అలలు తిరుగుతూ ఉంటారన్నమాట. దాంతో పోల్చాడు. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేయరో వారి అంతరంగంలో సమాధానం ఉండదు, పీస్ ఉండదు. వాళ్ళు అటు ఇటు కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఏ విధంగా అయితే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం తరంగం ఉంటుందో, అలలు ఉంటాయో, అలాగా వాళ్ళు ఉంటారంట. జరిగిందా మీ జీవితంలో? చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో జరుగుతూ ఉంటది. సమాధానం ఉండదు లోపల. ఎందుకు సమాధానం ఉండట్లేదు? ఎందుకు నెమ్మది ఉండట్లేదు? ప్రార్థన చేస్తున్నా అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? దేవుడిలో కాదు, మనలోనే ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? విశ్వాసంతో అడగడం లేదు. ఎవరైతే గొప్ప విశ్వాసంతో ఆయన అడుగుతారో వాళ్ళకి సమాధానం ఉంటుంది. గొప్ప విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళకి సమాధానము ఉండదు. మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక ఏంటి? ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేయరో వాళ్ళకి సమాధానం ఉండదు. రెండవది,
వాళ్ళకు నిరీక్షణ కూడా ఉండదు, వాళ్ళకు భవిష్యత్తు ఉండదు. చూడండి 7-8 వచనాలు. అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక, చూడండి చివరి భాగం, ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అనుకుంటున్నారేమో, వినండి, అనుకుంటున్నారేమో మీరు ఏమని, ప్రభువు ఏదో చేస్తాడు, ప్రభు ఏదో చేస్తాడు, ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చేయి దూర్చి నా పక్షాన నిలబడతాడు, నాకు కావాల్సింది ఏదో చేస్తాడని అనుకుంటున్నావేమో, తలంచుకొనరాదు అంటా ఉన్నాడు యాకోబు. అంటే ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేయరో వాళ్లకు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు, జవాబు ఉండదు, ప్రభు యొద్ద నుండి జవాబు ఉండదు. అందుకనే సమాధానం ఉండదు. రెండవది, ప్రభు యొద్ద నుండి జవాబు రాదు. ఇది రెండవ వారిని, ప్రభు యొద్ద నుండి జవాబు రాదు, తలంచుకొనరాదు. ఎవరి యొద్ద నుంచి అంట, ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకుతుంది. ఏమైనాను అంటే ఒక్కటి కూడా రాదు, ఒక్కటి కూడా రాదు, ఏమీ రాదు మీకు ప్రభు దగ్గర నుంచి. ఎందుకంటే మీరు ఎవరికి చేస్తున్నారు, ప్రభువుకి చేస్తున్నారు, కానీ ఆ ప్రభువునే మీరు నమ్మడం లేదు. ఇది ఎలాంటిదంటే చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు, మీకు ఏదో బాగలేదు, మళ్ళీ డాక్టర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్తారు హాస్పిటల్కి, కానీ ఆ డాక్టర్ మీరు నమ్మరు, ఆయన ఇచ్చిన గోళీలు వేసుకోరు, ఆయన ఇచ్చిన ఇంజక్షన్లు వేసుకోరు, అన్ని తిరస్కరిస్తారు. ఏదైనా తగ్గతుందా? జ్వరం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన నమ్మట్లేదు, గోళీలు వేసుకోవట్లేదు, ఇంజక్షన్ వేసుకోలేదు, ఆయన అసలు పూర్తిగా నమ్మట్లేదు, మీ జ్వరం తగ్గుతుందా? తగ్గదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నా మీరు శ్రమల్లో, కష్టాల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్ప విశ్వాసంతో మీరు ప్రార్థన చేయకపోతే ఆయన యొద్ద నుండి మీకు ఏది దొరకదు. మీరు దేనికోసం ప్రార్థిస్తున్నారో అది మీ జీవితంలోకి రాదు. మరి ముఖ్యంగా ఏంటిది? జ్ఞానం, పవిత్రమైన జీవితం, జ్ఞానము కలిగిన జీవితము దేవుడు మీకు అనుగ్రహింపుడు అని ఇక్కడ యాకోబు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇదిగో వినండి, విశ్వాసంతో చేయాలి, కంపల్సరీగా చేయాలి. కానీ ఎవరైతే చేయరో వాళ్ళకి సమాధానం ఉండదు. రెండవది, వాళ్ళకి ప్రభు యొద్ద నుండి జవాబు ఉండదు. అందుకే చూడండి మూడో వార్నింగ్ ఇచ్చాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. సమస్త మార్గముల యందు అస్థిరుడు అంటే అన్ని మార్గాల్లో, అన్ని ప్రవర్తనలో అతడు అస్థిరుడుగా ఉంటాడు. తన ఆధ్యాత్మిక జీవితము స్థిరంగా ఉండదు. ఎందుకంటే అతడు అస్థిరత్వాన్ని కలిగి ఉంది. ద్విమనస్కుడు అంటే 2 తలకాయల పాము తెలుసా మీకు? లేదంటే ఒక ట్రైన్కి 2 తలకాయలు ఉన్నాయనుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ డ్రైవర్లు ఉన్నారనుకోండి, ఎటు సైడ్ పోద్ది? 2 తలకాయలు కలిగిన వ్యక్తులు వాళ్ళు విశ్వాసంతో చేసే వ్యక్తులు కాదు. ద్విమనస్కులు అంటే 2 మనసు ఉంటుంది. ఒక మనసు వచ్చేసి దేవుడు చేస్తాడు, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, దేవుడు ఈ సమయంలో ఆదుకుంటాడు, నాకు జ్ఞానాన్ని ఇస్తాడని నమ్ముతుంది ఒక మనసు. ఇంకో మనసు ఏం చెప్తాడు తెలుసా? ఏం చేస్తాడో, తట్టింత ముంచేస్తాడేమో, మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో, నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదని ఒకవైపు ఉంటాడు అన్నమాట. ఒకవైపు ఏమో దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు, ఇంకోవైపు ఏమో దేవుడు చేయలేడు. నేను ఒక్కనే భరిస్తా ఉన్నాను, నేను ఒక్కనే నా బండి, నా భారాన్ని మోస్తా ఉన్నాను అని ఒకవైపు, ఇంకొక వైపు చేస్తాడులేదు, దేవుడు చేస్తాడులేదు. అంటే ఏక మనసు లేదు. గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళకి ఏక మనసు ఉంటుంది, స్థిరమైన మనసు ఉంటుంది. వాళ్ళు స్థిరంగా వాళ్ళు జీవిస్తారు అన్నమాట. అంటే 3వ హెచ్చరిక ఏంటో తెలుసా? వాళ్ళకి స్థిరత్వం ఉండదు. గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేయని వారికి సమాధానం ఉండదు, హృదయంలో ప్రభు యొద్ద నుండి జవాబు ఉండదు. 3వది, స్థిరమైన జీవితము ఉండదు. చూడండి, కొన్నిసార్లు వాళ్ళు చాలా భయభక్తులు కలిగి ఉంటారు, కొన్నిసార్లు అసలు భయం లేకుండా జీవిస్తారు, కొన్నిసార్లు బాగా ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు ప్రార్థన చేయరు, కొన్నిసార్లు బాగా బైబిల్ చదువుతారు, కొన్నిసార్లు బైబిల్ బాగా చదవరు.
కొన్నిసార్లు దేవుడు అంటే చాలా ప్రేమ ఇష్టం ఉంటుంది, కొన్నిసార్లు అదే దేవుడి పైన ఇష్టము ప్రేమ ఉండదు. అలా ఎవరికైనా ఉందనుకోండి, అర్థమేంటో తెలుసా? ఆ వ్యక్తి ద్విమనస్కు కలిగిన వ్యక్తి, రెండు మనసులు కలిగిన వ్యక్తి. ఎందుకు రెండు మనసులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడో తెలుసా? అతడు విశ్వాసముతో ప్రార్థన చేయడం లేదు. విశ్వాసంతో ప్రార్థన చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ అనుకోండి. ఒక వ్యక్తి దొంగతనం చేస్తా ఉన్నాడు, లేదా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి దొంగతనాలు అబద్ధాలు చేస్తా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా కష్టకాలాల్లో నేను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, లేదా దొంగతనం చేయాల్సి వస్తుంది. నేను దొంగతనం చేయకుండా, అబద్ధం చెప్పకుండా ప్రభువా నన్ను కాపాడు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నన్ను బలపరచని ఎవరు విశ్వాసంతో అడుగుతారో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా. అంటే అబద్ధాలు ఆడే పరిస్థితుల్లో కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, అబద్ధాలు ఆడకుండా ఉండడానికి. దొంగతనాలు చేసే పరిస్థితుల్లో కూడా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దొంగతనం చేయకుండా. ధారాళంగా ఆయన దయచేస్తాడు. కానీ ఎవరైతే విశ్వాసంతో అడగరో వాళ్ళు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పరు, కొన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. అదే అన్నాడు కదా, వారి మార్గముల యందు అస్థిరుడు గనుక. అస్థిరుడు అంటే స్థిరంగా ఉండడు. ఎందుకు స్థిరమైన జీవితం లేదు అంటే విశ్వాసంతో దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి. 3 సూత్రాలు నేను చెప్పాను. ఏంటండి? 3 సూత్రాలు. మొట్టమొదటి సూత్రం, మన బలహీనతలను గుర్తించి ప్రార్థించాలి శ్రమలలో. రెండవది, దేవుడెవరో తెలుసుకుని ప్రార్థించాలి. దేవుడెవరు? సర్వజ్ఞాని, దాతృత్వం కలిగిన వాడు, గద్దించని వాడు. మూడవది, గొప్ప విశ్వాసముతో ప్రార్థించాలి. నేను విశ్వాసంతో ప్రార్థన చేయను ఏంటి అన్నారనుకోండి, 3 హెచ్చరికలు. మొట్టమొదటి హెచ్చరిక, నీకు సమాధానం ఉండదు. రెండవ హెచ్చరిక, ప్రభు దగ్గర జవాబు దొరకదు. మూడవ హెచ్చరిక, స్థిరమైన జీవితం మీకు ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రభువుని మీరు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకసారి నేను సముద్రానికి వెళ్ళాను. సముద్రానికి వెళ్ళిన తర్వాత మునగతా ఉన్నాను. కొంచెం లోపలికి వెళ్ళాను. నేను చిన్నప్పుడు కొంచెం లోపలికి వెళ్ళాను. కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇంక లాగేస్తా ఉంది లోపలికి. ఈతొచ్చు లైట్గా, చెరువులో అయితే ఏదో కొట్టేయచ్చు, కానీ సముద్రం కదా, కొంచెం అలలు ఉంటాయి, వెనక్కి లాగే స్వభావం ఉంటుంది సముద్రానికి. అంటే చాలా మంది చనిపోయేది కదా, ఇంకా నన్ను లాగేస్తా ఉంది లోపలికి. ఇంకా నాకు అర్థమైపోయింది, నేను లోపల లాగేస్తా ఉంది. ఇంకా నాకు ధైర్యం కూడా కోల్పోయాను. నేను కొడుతున్నాను, ఈత కొడుతున్నాను, కానీ ముందుకు రాలేకపోతున్నాను, లోపలికే వెళ్తా ఉన్నాను అన్నమాట. సగం భయానికి ఈత కొట్టలేకపోతున్నానేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోతున్నాను నాకు అర్థమైపోయింది. కాకపోతే నాతో పాటు మా అన్న, కొంతమంది వాళ్ళు కూడా మునుగుతూ ఉన్నారు ఒక సైడ్, కానీ నేను లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను. ఒకటి అర్థమైంది, నన్ను నేను కాపాడుకోగలనా? నా బలహీనత అర్థమైంది. నన్ను నేను కాపాడుకోలేను, నా అంతటి నేను బయటికి రాలేను. ఖచ్చితంగా నన్ను బయట పడేసే వ్యక్తిని ఫస్ట్ దేవుడికి ప్రార్థించాను. అయితే ఉదాహరణ గమనించండి, మా అన్న అక్కడ ఉన్నాడు, పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. అన్న అన్న అని పెద్దగా అరస్తా ఉన్నాడు. మా అన్న వినపడలా. మా అన్న వినపడకపోయేసరికి మళ్ళీ ఇంకా నీళ్లు తడుతూ పెద్దగా అరస్తా ఉన్నాడు. అన్న అన్న అని పక్కన చూచాడు, దూరంలో చూచాడు. చూసిన తర్వాత అన్న లాక్కెళ్ళిపోతుంది రా రా అంటే, ఇంకా మా అన్న నాకంటే బాగా ఈతాడు కాబట్టి కొంచెం వచ్చి నన్ను బయటికి లాక్కుని వచ్చాడు. మా అన్న యందు నాకు విశ్వాసం లేదనుకోండి, నేను పిలుస్తానా మా అన్నని? నా అన్న నాకంటే బలవంతుడు అని నేను అనుకోకపోతే నేను పిలవను మా అన్నని. నాకంటే బలవంతుడు, నాకంటే బాగా ఈస్తాడు, ఖచ్చితంగా ఇందులో నుంచి నన్ను బయట పడేస్తాడని నమ్మాను కాబట్టి అన్న అన్న అని పిలిచాను. చివరికి వచ్చి బయటికి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే చూడండి, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కాపాడాడు, అది వేరే సంగతి. కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మీకు దేవుని పైన విశ్వాసం లేదనుకోండి, దేవుణ్ణి మీరు ఎప్పటికీ పిలవలేరు.
దేవుడు ఏమై ఉన్నాడో ఆ సత్యం మీకు అర్థం కాకపోతే మీరు దేవునికి ప్రార్థన చేయలేరు. మీ బలహీనత మీకు అర్థం కాకపోతే దేవుడికి ప్రార్థన చేయలేరు. మీ బలహీనత మీకు అర్థం అవ్వాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుడి బలం మీకు అర్థం అవ్వాలి, దేవునికి మీరు ప్రార్థించాలి. దేవుడు ఎవరు అర్థమైంది, కానీ విశ్వాసంతో ప్రార్థించాలి, లేకపోతే మీరు ప్రార్థన చేయలేరు. మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఈ రోజు కానీ, రేపు కానీ, భవిష్యత్తులో కానీ, వచ్చే సంవత్సరం కానీ, ఎప్పుడైనా సరే మీరు శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీరు ప్రార్థించాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన మీరు చేయాలి. ఆ ఇష్టమైన ప్రార్థన చేయడానికి ఈ 3 సూత్రాలు మీరు పాటించాలి. చివరిగా ఒక వచనం చదువుకుని ముగించేద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం, 55వ కీర్తన 22వ వచనము ఇలాగుంది. 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మళ్ళీ చదువుతాను చూడండి. నీ భారము యెహోవా మీద, చెప్పండి నాతో పాటు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మోస్తావా? మీ భారాలను ఆయన పైన మోస్తారా? మీ బాధలు, మీ కష్టాలన్నీ ఆయన పైన మోస్తారా? ఆయనకి ఎంత బలం ఉందో తెలుసా? ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు, స్థిరపరిచిన వాడు, ఈ సమస్తమైన ఈ సృష్టిని నిర్వహిస్తున్న భుజాలది. ఏ భుజాలపైన మీ భారం మోయాలంటే ఈ సర్వ సృష్టిని మోస్తున్న భుజాలపైన మీ భారాన్ని మోయాలి. ఇంత పెద్ద సృష్టిని, అంత భారాన్ని ఆయన మోస్తూ ఉన్న దేవుడు, నీ శ్రమ, నీ బాధ, నీ దుఃఖము ఆయన లెక్కండి. ఆయన భరించలేడా నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖము? ప్రాబ్లం మొత్తం ఆయన భరిస్తాడని మనకు తెలుసు. తెలిసినా గాని మన భారాలు ఆయన పైన మోపకపోవడమే మనం చేస్తున్న అతి పెద్ద పాపం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన కార్యం చేస్తాడు, ఆయన మీ పక్షాన ఉంటాడు, ఆయన మీకు ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం. దేవా, మీరు ఎంత దాతృత్వం కలిగిన దేవుడు, ఎంత మంచివాడు. దేవా, ఇలాంటి దేవుడు జగాన లేడు. ప్రభువా, మేము శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలలో మాతో పాటు నడిచే మీ ప్రేమను బట్టి, మిమ్మును బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. దేవా, ఎవరైతే శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు అటువంటి వారికి జ్ఞానాన్ని దయచే ప్రభువా. వారు మీపై ఆధారపడినట్లుగా, మేమందరం మీపై ఆధారపడినట్లుగా మీరే మాకు సహాయం చేయండి దేవా. ఎప్పటికీ దేవా, మా భారములు మీపై మోసేవారు. వాక్యం సెలవిచ్చినట్లు మీ భారము యెహోవా మీద మోపము అని ప్రభువా మీరే మాకు సెలవిచ్చారు. మా భారములంతటినీ మీరు మోయగల దేవుడు దేవా. మా భారములు మీపై మోసి మేము సంతోషంగా, ఆనందంగా జీవించడానికి మీరే మాకు సహాయం దయచేయండి దేవా. అనేక సార్లు మేము విశ్వాసంతో కాకుండా అవిశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవా, మా అవిశ్వాసమును బట్టి మమ్మల్ని క్షమించండి. గొప్ప విశ్వాసము కలిగి అన్ని వేళలా, అన్ని సమయాల యందు, మరి ముఖ్యంగా శ్రమల యందు దేవా మేము మీపై ఆధారపడినట్లు మీరే సహాయం చేయండి. యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.